మీ అందరికీ బాగా తెలుసు. కొన్ని రోజుల క్రితం ముస్లిం సహోదరులకు సంబంధించినటువంటి ఆస్తులు వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ముస్లిం సహోదరులకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ చేయడం ద్వారా స్వాధీనం చేసుకుంది. ఏ మనిషికైనా భూమి మీద డబ్బు అనేది, ఆస్తి అనేది దేవుని తర్వాత చాలా పెద్ద బలం. ముస్లిం పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళ మసీదులకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొన్ని సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా వాళ్ళ చేతుల్లో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా బీజేపీ గవర్నమెంట్ స్వాధీనం చేస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే ప్లానింగ్ క్రైస్తవుల ఆస్తుల గురించి వాళ్ళు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు, మీ అందరికీ తెలుసు, భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ విషయం గురించి చాలా స్పష్టంగా భారతదేశ ప్రజలకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింల ఆస్తులు స్వాధీనం చేసుకున్న తర్వాత క్రైస్తవుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో క్రైస్తవులందరూ జాగ్రత్త పడండి అని చెప్పారు. మీకు తెలుసండి, సుమారు 7 లక్షల హెక్టార్ 7 లక్షల కోట్ల హెక్టార్లు, మళ్ళీ చెప్తున్నాను, 7 లక్షల కోట్ల హెక్టార్ల భూములు క్రైస్తవ చర్చిల స్వాధీనంలో ఉన్నాయంట భారతదేశంలో. రాహుల్ గాంధీ గారు చెప్పే వరకు ఈ విషయం నాకు కూడా తెలియదు. వాస్తవంగా 7 లక్షల కోట్ల హెక్టార్ల భూమి చర్చి స్వాధీనంలో ఉందట. మనం చూస్తూ ఉంటాం. ఆర్సీఎం కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, బ్యాప్టిస్ట్ చర్చిలు కావచ్చు, వాళ్లకు ఇంకా అనేక సంఘాలకు చాలా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయండి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరు చూడండి, క్రైస్తవం మీద మూడంచెలుగా, మూడు దారుల నుండి, 3 వైపుల నుండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాడి చేస్తూ వస్తుంది. ఈ విషయం మీ అందరికీ అర్థం కావాలి. మనం ఏం చేద్దాం, ఎలా దీన్ని ఎదుర్కొందాం, మీ అందరి సలహాలు, మీ అందరి అభిప్రాయాలు, మీ అందరి ఆలోచనలు కూడా తీసుకోవడానికే నేను ఈ లైవ్ చేస్తున్నానండి. ఇక్కడ మేము ఉన్నామండి, ఖమ్మంలో మేము ఉన్నాం. నేను ఖమ్మంలో ఉన్నాను. కరుణగిరి అని ఆర్సీఎంకి సంబంధించినటువంటి ఒక చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్. సుమారు 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలోనో ఎకరాల భూమి ఆ ఒక్క చర్చ్కే ఉంది. మరి అలాంటిది భారతదేశ వ్యాప్తంగా ఆర్సీఎం చర్చ్ మినిస్ట్రీ చేతుల్లో ఎన్ని ఎకరాల భూములు ఉంటాయో మీరు ఆలోచించండి. ఇదివరకు భారతదేశానికి చర్చ్ మినిస్ట్రీ వచ్చినప్పుడు ఈ దేశంలో చారిటీ కార్యక్రమాలు మన చర్చ్ మినిస్ట్రీనే నిర్వహించింది. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నదాన కార్యక్రమాలు జరిగేవి. తల్లిదండ్రులు కని పారేసినటువంటి పిల్లల్ని పెంచడానికి అనాథాశ్రమాలను ఏర్పాటు చేశారు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను వదిలేసినటువంటి అనేక సంఘటనలను చూసి వాళ్ళు ఎలా బ్రతుకుతారు, బిడ్డలు వాళ్ళని ఇంటి దగ్గర ఉండేవారు, ఇంటికి రానివ్వరు, వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకు ఒక ఆధారం లేదు అని చెప్పి వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేశారు. భారతదేశంలో చాలా మంది ప్రజలు విద్యకు నోచుకోలేదు అన్న విషయం అర్థమయ్యి మిషనరీ కాలేజీలు కట్టారు, మిషనరీ స్కూల్స్ని ఏర్పాటు చేశారు. మీకు తెలుసు కదా, ఎక్కువగా ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులుగా పిలువబడుతున్న వారు చదువుకు నోచుకోలేదండి. అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ నిన్న ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేశారు. మన వాళ్ళకి అది వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య, కానీ వాస్తవంగా ఆయన చెప్పాలనుకుందో చెప్పాడు. మన మనధర్మం మొత్తం దాని గురించే మాట్లాడుకుంటుంది. వాళ్ళందరూ కూడా దాన్నే నమ్ముతారు. ఏంటంటే క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, జాగ్రత్తగా వినండి, క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఈ 3 వర్గాల వారికి సేవ చేయడానికే శూద్రులు ఉన్నారు తప్ప వాళ్ళు ఏ హక్కులు అడగకూడదు, ఏ విధమైనటువంటి నిరసనలు తెలియచేయకూడదు అని చెప్పి సాక్షాత్తు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ నిన్న మాట్లాడారండి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. అంటే మీరు ఆలోచన చూడండి, వాళ్ళ భావజాలం ఎలా ఉందో. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా, దేశానికి ప్రధానమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల భావజాలం ఎలా ఉందో ఒకసారి చూడండి. అంటే క్షత్రియులు కట పరిపాలించే విషయంలో మంచి జ్ఞానం ఉంటుందట, బ్రాహ్మణులు దేవునికి సంబంధించిన పనులు చూసుకుంటారట, వైశ్యులు వ్యాపారం సంగతి చూసుకుంటారట, మిగిలినటువంటి శూద్రులు వీళ్లకు ఏ విధమైనటువంటి హక్కులు ఉండవని చెప్పి అతను నిన్నే మాట్లాడాడండి. బాబు, ఇది ఎప్పుడో మనధర్మశాస్త్రం కాలం నాటి మాటలు కాదు. నాకు చాలా కష్టం అనిపించింది ఆ మాటలు వింటే. మరి ఎవరు శూద్రులు వాళ్ళ దృష్టిలో? మన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే మాలమాదిగలు మాత్రమే అంటరాని వారు, వాళ్ళు మాత్రమే శూద్రులు అనుకుంటారు. కానీ నిన్న మాట్లాడిన బిశ్వంత్ శర్మ మాటలను బట్టి, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ మాట్లాడిన మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కమ్మోళ్ళు శూద్రులే, మన ధర్మశాస్త్రం ప్రకారంగా రెడ్లు శూద్రులే, వెలమలు శూద్రులే,
బీసీ కులాల్లో ఉన్నటువంటి ఆ సుమారు 150, 160 కులాల వాళ్ళందరూ శూద్రులే. గౌడన్నులు శూద్రులే, యాదవులు శూద్రులే, పోసలోళ్ళు శూద్రులే, చాకలోళ్ళు శూద్రులే, మంగళోళ్ళు శూద్రులే, కుమ్మరోళ్ళు శూద్రులే, కమ్మరోళ్ళు శూద్రులే, అన్ని రకాల బీసీ కులాలన్నీ శూద్రులే. తర్వాత ఎస్టీ ట్రైబ్స్ అందరూ కూడా లంబాడీలు కావచ్చు, నాయకుడు కావచ్చు, ఇంకా కోయ జాతులు కావచ్చు, అందరూ శూద్రులే. మాలమాదిగలు శూద్రులే, వాళ్ళకి సంబంధించిన ఉపకులాల వాళ్ళు శూద్రులే. వీళ్ళందరికీ ఎవరికి కూడా అసలు హక్కుల గురించి మాట్లాడే రైట్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఇలాంటి ప్రభుత్వంలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఇలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇలాంటి వారికి చదువు నేర్పినాయి క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్, కాలేజీలు. అని మనం చదువుకోవడానికి మనం పనికిరామని చెప్పారు, గుళ్ళోనికి రావడానికి మనం పనికిరామని చెప్పారు, బళ్ళలోనికి రావడానికి మనం పనికిరామని చెప్పారు, మనం ముట్టుకుంటే దేవుళ్ళు మైలపడతారు అని చెప్పారు, మనం గుడి లోపలికి వస్తే దేవుడు మైలపడతాడు అని చెప్పారు, మనుషులను ముట్టుకుంటే వాళ్ళు మైలపడతారు అని చెప్పారు. చదువుకుందామని ప్రయత్నం చేసినప్పుడు పుస్తకాలను మన నుండి దూరం చేశారు. అంబేద్కర్ గారు భారతదేశానికి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రాసినటువంటి వారికి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ కమిటీలో ఉన్న అంబేద్కర్ గారిని స్కూల్లోనికి రానివ్వలేదు, కుండలో నీళ్లు తాగనివ్వలేదు, పక్కన కూర్చోనివ్వలేదు, ఊరవతలకు గెంటేశారండి. ఇక మనం ఎంత చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో వేదాలకు దూరం చేశారు, బడులకు దూరం చేశారు, గుడులకు దూరం చేశారు, బ్రతుక్కు దూరం చేశారు, ఊరవతలకు గెంటేశారు, అంటరాని వాళ్ళు అన్నారు, మూతికి ముంత కట్టారు, మొల చుట్టూ తాటాకులు కట్టారు, నడిచే దారిలో కల్లాపి చల్లారు. స్త్రీలు ఎవరు కూడా ఒంటి మీద జాకెట్లు వేసుకోకూడదు అనే చట్టాలు ఉండేవి, మీకు తెలుసు కదండి. స్త్రీలు, మన స్త్రీలు, శూద్రులైనటువంటి వారి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి స్త్రీలు ఒంటి మీద జాకెట్లు వేసుకుంటే ఊరుకునే వాళ్ళు కాదు. ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో మాకు తెలియాలి కాబట్టి మీరు ఒంటి మీద జాకెట్లు వేసుకోవద్దు, జాకెట్లు అనేది మా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య స్త్రీలు మాత్రమే వేసుకోవాలి అని చెప్పి స్త్రీలకు, మన శూద్ర స్త్రీలకు జాకెట్లు ఉంచేవాళ్ళు కాదు. చివరికి స్త్రీల రొమ్ముల మీద పన్నులు వేసినటువంటి పరిస్థితి. అది తట్టుకోలేకే కదా ఒక తల్లి తన ఒంటి మీద ఉన్న స్థలాన్ని కోసి ఆ రొమ్మును తీసి పన్నుకు బదులుగా ఇచ్చేసి నిరసన తెలియజేస్తుంది. మనం అలా బ్రతికాం, మన బ్రతుకులు అలా ఉన్నాయి. ఎలాంటి మనల్ని దగ్గరికి తీసుకున్నారు క్రైస్తవ మిషనరీ. చదువు నేర్పించారు, ఒంటికి బట్ట కట్టుకోవడం నేర్పించారు, భాష మాట్లాడడం నేర్పించారు, ఆంగ్ల భాషను నేర్పించారు, వైద్యం అందించారు, చారిటీ వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగం ఖర్చు పెట్టి స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. ఇక్కడ వాస్తవంగా మాట్లాడుతున్నాను. క్రైస్తవ మిషనరీలు కానీ భారతదేశానికి వచ్చి ఉండకపోతే, క్రైస్తవ మిషనరీలు కానీ భారతదేశంలో వారి స్వచ్ఛంద కార్యక్రమాలు జరిపించుండకపోతే ఈనాడు భారతదేశ పరిస్థితి మరొకలాగా ఉండేదండి. ఈ దేశంలో వెనకబడినటువంటి కులాలకు కానివ్వండి, వెనకబడిన వర్గాలకు కానివ్వండి, అసలు బ్రతికే ఉండేది కాదు. నువ్వు చూసావా అన్న అనిల్ అన్న టాకింగ్ అంట. నువ్వు చూసావా? అరే నాయన, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూసావా? ఎవరెస్ట్ శిఖరం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చావా? నువ్వు ముట్టుకొని వచ్చావా? ఎరా నాయన, చైనా, రష్యా, బ్రిటన్ దేశాలు 195 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలు నువ్వు చూసావా? ఎందుకు ఒప్పుకుంటున్నారా? అవి ఉన్నాయి కాబట్టి ఒప్పుకోవాలా. చరిత్ర 50 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చరిత్రకారులు రాశారు. చరిత్రకారులు రాసినప్పుడు ఆ చరిత్రను చదివితే చరిత్రలో ఏం జరిగిందో మనకు అర్థమైంది. చరిత్రను మార్చలేవురా నాయన. వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నంత మాత్రాన చరిత్రని నీకు నచ్చలేదు కదా, ఇలా చేశారు అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. ఒకప్పుడు ఇలా చేశారు భారతదేశంలో శూద్రుని అంటే నీ ఒళ్ళు మండుతోంది కదా, నీకు మంటలు లెగుస్తున్నాయి కదా. మరి అవి చేశారు, అలాగే చేశారు. కాకతీయ యూనివర్సిటీలో BA చదువుకున్నాను నేను, ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేశాను. పుస్తకాల్లో రాసున్నాయి. చరిత్ర పుస్తకాలను చదువు. అప్పుడు పిసుక్కుందు కానీ బత్తాయిలు పిసుక్కున్నట్లుగా పిసుక్కుంటున్నావు అక్కడ కూర్చొని. ఈ చేశారు నిజంగానే చేశారు. చరిత్ర పుస్తకాలను చదువు, చెప్తారు నీకు. హిస్టరీ ప్రొఫెసర్లు ఉంటారు, చరిత్రను బోధించే ప్రొఫెసర్లు అడిగి చూడు, ఎలా జరిగిందా లేదా వాళ్ళు చెప్తారు. ఇంట్లో కూర్చొని ఇలా చేశారా సరిపోయింది నువ్వు చెప్పగానే. మరి చరిత్రను మారుద్దాం అనుకుంటున్నారా? రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పుట్టినటువంటి చాలా మంది పిల్లలకి ఆయన ఎవరో కూడా తెలియదు. అంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, నువ్వు చూసావా అని అంటావా? ఈ పిల్లలు ఆ విషయం గురించి మాట్లాడితే రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోయారు, దారుణంగా చనిపోయారు. ఒకరిని కాల్చి చంపారు, ఒకరు బాంబు దాడికి గురై చనిపోయారు. అప్పుడు చాలా మంది ఈ జనరేషన్ పిల్లలు లేరు. వాళ్ళు అలా చనిపోయారు అని చెప్తే నువ్వు చూసావా అని అంటావా? అంటే నువ్వు చూడకపోతే జరిగినటువంటి ఇన్సిడెంట్లు అబద్ధం అయిపోతాయా?
నువ్వు చూడనంత మాత్రాన, నీకు తెలియనంత మాత్రాన జరిగినవి అబద్ధం అయిపోతాయా? ఈ ఈ హిందుత్వవాదులతో ఇదేనండి తలనొప్పి. మనం ఏదన్నా హిస్టారికల్ ఎవిడెన్స్ తీసుకుని మనం మాట్లాడితే ఉన్నట్లుగా మనం చెప్తా ఉంటే నువ్వు చూసావా అని అడుగుతారు. వీళ్ళకి నచ్చదు అది. మరి మీ వాళ్ళు చేశారు అలాగే బతికాం. సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు అలాగే బతికాం. ఆ బ్రిటిష్ వాడు కానీ వచ్చి కొన్ని చట్టాలు చేస్తుండకపోతే ఇవాటికి మన బతుకులు ఎంత దారుణంగా ఉండేవో తెలుసా మీకు? చిన్న పిల్లలండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు నిన్న పిల్లల్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు ఉన్న ముసలాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేశారు మన దేశంలో. నువ్వు చూసావా అనొద్దు. మళ్ళీ వీటినే బాల్య వివాహాలు అన్నారు. అందుకే చదువుకో అనేది. కిల్లీ షాప్ దగ్గరికి వెళ్ళి కిల్లీలను ఉండడం, బార్ షాప్ దగ్గరికి వెళ్ళి క్వార్టర్ కొనుక్కొచ్చుకొని తాగడం, మెళ్ళ ఒక కాషాయపు కండ వేసుకొని తిరిగినంత మాత్రాన పెద్ద దేశరక్షకులు ధర్మరక్షకులు అయిపోరు. చదువుకోండి ఫస్ట్. చదివితే విషయం అర్థమవుతుంది. నువ్వేం చదివావంటావా? కాకతీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్గా ఉన్నాను. నేను చదువుకున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. రోడ్ల పక్కన తిరిగి గాలి తిరుగుళ్ళు తిరిగిన వాడిని కాదు నేను. జల్సాగా తిరిగిన వాడిని కాదు నేను. ఈవ్ టీచర్గా తిరిగిన వాడిని కాదు నేను. చరిత్రను చదువుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. చరిత్రను చదివాను కాబట్టి బాల్య వివాహాలు అన్న వ్యవస్థను ప్రారంభించింది మీరు. చిన్న పిల్లలండి, చిన్న పిల్లల్ని పండు ముసలోళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. లేకపోతే 15 ఏళ్ళు 12 ఏళ్ళు వయసు ఉన్నటువంటి పిల్లల్ని పండు ముసళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ముసలోళ్ళు ఎంత వయసులో ఉన్నా మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కానీ చిన్న పిల్లల్ని చేసుకునేవాళ్ళు. ఈ ఆడపిల్లలు కొంచెం ఎదిగి పెద్ద వయసుకు వచ్చేలోపు ఆ ముసలోళ్ళు చచ్చిపోయేవాళ్ళు. అలా చచ్చిపోయిన తర్వాత ఈ బాల్య వివాహాల వల్ల వచ్చినటువంటి మరొక దరిద్రం ఏంటంటే, భర్తతో పాటు చితిమంటల్లో భార్యని కూడా తగలబెట్టేవాళ్ళు. అలా చనిపోవడానికి ఎవరన్నా ఒప్పుకోకపోతే ఆమెకి నరక యాతన ఎలా ఉంటుందో చూపించేవాళ్ళు. వాడేమో వయసు మీద పడి, ముసలితనం మీద పడి కాటికి కాళ్ళు చాపి చచ్చిపోయేవాడు. ఈ తల్లి అప్పటికే యవనంలో అనుకొచ్చినటువంటి ఈ తల్లి విధవరాలు కావడం కాక అతనితో పాటు చచ్చిపోవాలి చితిమంటల్లో పడి. ఎంత దారుణం! స్త్రీల పట్ల ఎంత వివక్ష, ఆడబిడ్డల పట్ల ఎంత వివక్ష, ఎంత భయంకరంగా ఆడబిడ్డలను చూశారో దయచేసి మీరు ఒకసారి గమనించండి. ఆమెకి ఏం చెప్పేవాళ్ళంట, నీ ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తల్లి, అన్ని వేల సంవత్సరాలు నీ భర్తతో కలిసి స్వర్గంలో నువ్వు సుఖంగా కాపురం చేసుకుంటావు, నీ భర్తతో చితిమంటల్లో చచ్చిపోతాయని చెప్పేవాళ్ళట. అలా చెప్పి మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ తల్లిని కూడా బ్రతికుండగానే చనిపోయినటువంటి తన భర్తతో చితిమంటల్లో పెట్టి తగలబెట్టేవాళ్ళు. ఎన్ని వేల మంది ప్రాణాలు తీశారు ఇట్లా భారతదేశంలో. ఇది అబద్ధమా? దీన్ని అబద్ధం అని చెప్పగలడా ఎవడైనా? బాల్య వివాహాల వలన సతీసాగమనంలో చనిపోయినటువంటి స్త్రీలు అధికంగా చిన్నపిల్లలే ఉన్నారు. అక్కడితో ఆగిందా? జోగిని వ్యవస్థ కావచ్చు, దేవదాసి వ్యవస్థ కావచ్చు, మన దరిద్రంలో నుంచి వీళ్ళు పుట్టించినవి కాదా? ఎస్సీల ఆడపిల్లల్ని, ఎస్టీల ఆడపిల్లల్ని, బీసీల ఆడపిల్లల్ని జోగినీలుగా మార్చి, దేవదాసీలుగా మార్చి, దేవతా విగ్రహాలకిచ్చి పెళ్లిళ్ళు చేసి ఊరంతా కలిసి వారిని అనుభవించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మన ఉత్తర భారతదేశంలో ఈ సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈనాటికి కూడా ఈ దేవదాసి వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఈనాటికి కూడా ఈ జోగిని వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఇన్ని వందల సంవత్సరాల ఈ చరిత్రలో చాలా మంది ఎస్సీ అమ్మాయిలు జోగినీలుగా దేవదాసులుగా మారారు. చాలా మంది ఎస్టీ అమ్మాయిలు జోగినీలుగా దేవదాసులుగా మారారు. చాలా మంది బీసీ అమ్మాయిలు జోగినీలుగా దేవదాసులుగా మారారు. ఒక్క బ్రాహ్మణ అమ్మాయి అయినా జోగినిగా దేవదాసిగా మారిందా అండి? ఒక్క బ్రాహ్మణుల అమ్మాయి ఉందా? ఒక్క క్షత్రియుల అమ్మాయి ఉందా? ఒక్క వైశ్యుల అమ్మాయి ఉందా జోగినీలుగా దేవదాసులుగా మారినట్టు? ఒక్కటి చూపించగలరా మీరు? ఇంత వివక్ష మధ్య బ్రతుకుతుంటే క్రైస్తవమే భారతదేశానికి అండగా నిలవబడింది. వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు కొన్ని కోట్ల రూపాయల డబ్బు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయల డబ్బును ఖర్చు పెట్టి ఈ దేశంలో వెనకబడినటువంటి వర్గాల ప్రజల్ని ఆదుకోవడం కోసం ఆస్తులను కొన్నారు. ఇక్కడ భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని, ప్రభుత్వ చేతుల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నారండి. ఇవాళ అవి చర్చి ఆస్తులుగా మిగిలిపోయి అంతవరకు ఎందుకండి? వాళ్ళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న వారు కూడా ఒకప్పుడు చిన్నతనంలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ప్రపంచం అంతా కూడా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ లాగా ఉంది. వాళ్ళ అందరూ కూడా ఇంగ్లీష్ భాషను మాట్లాడుకుంటున్నారు. ఈ భాష నేర్పింది ఎవరండి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేర్పారా ఇంగ్లీష్ భాషని? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నేర్పారా ఇంగ్లీష్ భాషని? బజరంగ దళ్ వాళ్ళు నేర్పారా ఇంగ్లీష్ భాషని? ఈ భాషను నేర్పింది క్రిస్టియన్ మిషనరీలు. ఇవాళ ఇంగ్లీష్ భాష నేర్చుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో అనేక దేశాల్లో బ్రతుకుతున్నారు. మన హిందూ సహోదరులు సుమారు 1 కోటి మంది ఫారిన్ కంట్రీస్లో, క్రైస్తవ దేశాల్లో బ్రతుకుతున్నారు. ఉద్యోగాలు చేసుకొని ఆంగ్ల భాష నేర్చుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. తెల్లవాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు.
వందల కోట్ల రూపాయలకు ఆస్తిపరులు అయ్యారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వేరే దేశాల్లో అధికారంలో పదవుల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు అని అంటే భారతదేశానికి క్రిస్టియన్ మిషనరీలు చేసినటువంటి సేవను ఎలా మర్చిపోతాం మనం? ఈ క్రిస్టియన్ మిషనరీలు భారతదేశ ప్రజలకు, వెనకబడిన వర్గాల ప్రజలకు, అణగారిన వర్గాల ప్రజలకు, వెనక్కి గెంటివేయబడిన వర్గాల ప్రజలకు, మనుధర్మశాస్త్రం చేత అంటరాని వారిగా పిలువబడినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి ఈ క్రిస్టియన్ ఆస్తులన్నింటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్పారు ఈ మాట. ఇది మద్దిశెట్టి అజయ్ బాబు, పాస్టర్ అజయ్ బాబు చెబుతున్న మాట కాదు. రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్పినటువంటి మాట ఇది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులందరికీ కూడా ఈ విషయం తెలుసు. మరెందుకు మాట్లాడలేదు? ముస్లింలకు అండగా ఉన్నటువంటి వక్ఫ్ భూములన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు పార్లమెంట్ లో ఒక్క చట్టం చేసి. క్రైస్తవుల భూములు స్వాధీనం చేసుకుంటానంటున్నారు. చూడండి, క్రిస్టియానిటీకి ఉన్న ఆస్తి అని అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. అందువల్లనే ఈ క్రైస్తవుల దగ్గర ఎవరి దగ్గర లేనంత ఆస్తి ఉంది భారతదేశంలో. చర్చ్ స్వాధీనంలో, చర్చి ఆధ్వర్యంలో ఎవరి దగ్గర లేనంత భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఒక్క బిల్లు చేసి పార్లమెంట్లో ఒక్క చట్టం చేసి వీటిని మొత్తాన్ని కూడా ప్రభుత్వం తీసేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు. దేనికో తెలుసా? అలా ఆ విధంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి చర్చల ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటే క్రైస్తవులు బలహీనపడతారు. అప్పుడు వీళ్ళని మనం అడ్డుకోవడం తేలికవుతుంది అన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని ఏ పార్టీ అయినా ఖండిస్తోందా? ఏ పార్టీ అయినా ఈ విషయాన్ని ఖండిస్తుందా? రేపొద్దున ప్రాక్టికల్గా ఇదే ఫీల్డ్లోనికి వచ్చింది అనుకోండి, ఈ విషయమే జరుగుతుంది అనుకోండి, కొంచెం సేపు అనుకుందాం. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి, ఆ ప్రభుత్వం క్రిస్టియన్ భూములు స్వాధీనం చేసుకోవడానికి పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టింది అనుకోండి. మన తరపున మాట్లాడే రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా? మన తరపున మాట్లాడే రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా? క్రైస్తవ సహోదరులు అడుగుతున్నా. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతమైనటువంటి గ్రంథాన్ని చదివేవారు క్రైస్తవ సహోదరులు. బైబిల్ గ్రంథాన్ని చదివే క్రైస్తవ సహోదరులు. సాధారణమైనటువంటి పుస్తకాలు, మనుషులు రాసినటువంటి పుస్తకాలను చదవడం పెద్ద విషయం కాదు. 100కు 100 మార్కులు తెచ్చుకోగలరు, 1000కి 1000 మార్కులు తెచ్చుకోగలరు. క్రిస్టియానిటీకి ఉన్నటువంటి జ్ఞానమే బైబిల్ అండి. దేవుడిచ్చినటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని చదివినటువంటి క్రైస్తవులు ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఇవాళ ఇంటర్నెట్ సేవలను కనిపెట్టింది క్రైస్తవులు, రైళ్లను, బస్సులను కనిపెట్టింది క్రైస్తవులు, రైలు మార్గాలు వేసింది క్రైస్తవులు, విద్యుత్తును కనిపెట్టింది క్రైస్తవులు, బల్బును కనిపెట్టింది క్రైస్తవులు. పుస్తకాలు, ఇవాళ మనం పుస్తకాలు చదువుకుంటున్నామే, ఆ ప్రింటింగ్ మిషన్, అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది జాన్ గూటన్బర్గ్ అని క్రైస్తవుడు. ఇవాళ ఫేస్బుక్ని కనిపెట్టింది వాళ్ళే, క్రైస్తవులే. ఇవాళ వాట్సాప్ క్రైస్తవులే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విమానాలు కనిపెట్టింది క్రైస్తవులే. ఒకటనేంటి, ఒకటి కాదనేంటండి బాబు? ఇవాళ ఆవిష్కరణలన్నీ కూడా క్రైస్తవులు తయారు చేసినవే, క్రైస్తవులు కనిపెట్టినవే. ఇలాంటి క్రైస్తవ సహోదరుల బుద్ధిని, కుశలతని మనం తక్కువ అంచనా వేయలేం. అందరికంటే అందనంత ఎత్తులో, ఆకాశం అంత ఎత్తులో క్రైస్తవ సహోదరులు జ్ఞానం విషయంలో ఉంటారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చెప్పండి, ఏ పార్టీ అయినా మనకు అండగా నిలబడుతుందా? ఏ పార్టీ అయినా మీకు తెలిసిన ఏదన్నా ఒక పార్టీ? ముస్లిం సహోదరులు పాపం నష్టపోయారండి వాళ్ళు. క్రైస్తవులు మనం వాళ్ళకి అండగా నిలబడలేకపోయాం ఈ విషయంలో. వక్ఫ్ బిల్లు విషయంలో ముస్లిం సహోదరులు ఒంటరిగా ఉండిపోతే, మిగిలిపోతే క్రైస్తవ సహోదరులు ఎవరు కూడా వారికి అండగా నిలబడలేకపోయాం. వాళ్ళ పిల్లల నోటి దగ్గర ఉండే అన్నాన్ని లాక్కున్నారు. ముస్లిం సహోదరుల పిల్లల చదువును లాక్కున్నారు, వాళ్ళ పిల్లల బ్రతుకులను లాక్కున్నారు వక్ఫ్ భూములను లాక్కోవడం ద్వారా. వాళ్ళకి ఎవరికి మనం అండగా నిలబడలా. రేపొద్దున క్రైస్తవులకి ఇదే సమస్య రాబోతా ఉంది. మరి ముస్లింలు మాత్రం మనకు అండగా ఎందుకు నిలబడతారు? నా నుండి నీకెంత దూరమో నీ నుండి నాకంతే దూరం కదా. ముస్లిం సహోదరులు మాత్రం మనకు అండగా ఎందుకు నిలబడతారు? మీరు ఒకసారి ఆలోచించండి. పోనీ ఏదన్నా ఒక పార్టీ మనకు అండగా వచ్చిందంటారా? తెలంగాణ నుంచి ఏ పార్టీ వచ్చింది చెప్పండి? బీఆర్ఎస్ వచ్చిందా క్రైస్తవుల భూములు తీసుకోవద్దని? కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ భూములు తీసుకోవద్దు మీరు అని? బీజేపీ పార్టీ వచ్చిందా? అసలు క్రైస్తవ భూములు స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనే బీజేపీ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు ఏమైనా మాట్లాడే స్థితిలో ఉన్నాయా? పోనీ ఎంఐఎం పార్టీ ఏమైనా మనకు అండగా వచ్చిందా ఆ టైంలో? లేదు. మరి ఆంధ్ర నుంచి ఏ పార్టీ వచ్చిందండి? తెలుగుదేశం పార్టీ వచ్చిందా క్రైస్తవులకు సపోర్టుగా? జనసేన పార్టీ వచ్చిందా క్రైస్తవులకు సపోర్టుగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందా క్రైస్తవులకు సపోర్టుగా? కాంగ్రెస్ పార్టీ వచ్చిందా క్రైస్తవులకు సపోర్టుగా? ఏ పార్టీలు వస్తాయి చెప్పండి? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ పార్టీలు మనకు అండగా నిలబడే ఉన్నాయి? నాకు తెలియదు, మీరు చెప్పండి. అయితే నేను నమ్ముతాను. అరే, మణిపూర్ లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తగలబెట్టి
అక్కడ చిన్న పిల్లలను చంపి, యవనస్తులను చంపి, ఆడబిడ్డలను చంపి, గర్భంతో ఉన్న వాళ్ళని చంపి, వృద్ధులను చంపి, అనాథాశ్రమాలు తగలబెట్టి, వృద్ధాశ్రమాలు తగలబెట్టి, చర్చలు తగలబెట్టి, మానభంగాలు చేసి, ఆడబిడ్డలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి, ఎదురు తిరిగిన వాళ్ళని చంపి, గుమ్మాలకు తలను వేలాడదీసి, 1 సంవత్సరన్నర కాలం పాటు అక్కడ భయంకరమైన హింస జరిపితేనే ఒక్క పార్టీ కూడా మనకు సపోర్ట్ చేయాలి. ఒక్క పార్టీ కూడా మనకు సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఆంధ్ర పార్టీలు, తెలంగాణ పార్టీలు అన్నీ కూడా బీజేపీకే మద్దతుగా నిలబడ్డాయి. రేపొద్దున మన భూములు స్వాధీనం చేసుకునేటప్పుడు ఎవరు వస్తారో మనకి మద్దతుగా ఒకసారి ఆలోచించండి. రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సీఎం చర్చెస్కి సంబంధించినటువంటి దేవుని పిల్లలు ఎవరైనా ఈ మెసేజ్ చూస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి. సిఎస్ఐకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లూథరన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బ్యాప్టిస్ట్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు మావన్నీ కూడా మిగిలిన వాళ్ళందరూ బ్రతుకు తెరువు కోసమే బైబిల్ పట్టుకొని తిరుగుతారు. మావి చాలా స్థిరమైన మినిస్ట్రీలు, చాలా బలమైన మినిస్ట్రీలు అని చెప్తున్నవారు ఎంత పెద్ద ప్రమాదం మీకు పొంచి ఉందో మీకు అర్థమవుతుందా? రాబోయే రోజుల్లో చర్చిలకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ ఎలా స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? ఈ కుట్రను మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఇప్పుడు కానీ మనం కలవకపోతే, ఇప్పుడు కానీ మనం అందరం ఒక్కటి కాకపోతే, ఇప్పుడు కానీ మనం అందరం చేతులు కలిపి ముందుకు నడవకపోతే, డినామినేషన్ భేదాలను పక్కన పెట్టి, సంఘ భేదాలన్నింటిని పక్కన పెట్టి, క్రైస్తవ సంఘాలన్నీ ప్రొటెస్టెంట్లు కావచ్చు, రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, ఒక్కటి కాకపోతే క్రైస్తవులు వెనక్కి తిరిగి చూసుకుంటే పాతి పెట్టుకోవడానికి సమాధి స్థలాలు కూడా ఉండవు, శ్మశాన వాటికలు కూడా ఉండవు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా మీకు? పాతి పెట్టుకోవడానికి శ్మశాన వాటికలు కూడా, సమాధి తోటలు కూడా ఉండవు. మన బతుకట్ల కాబోతుంది మన దేశంలో. మీరేమో రోమన్ క్యాథలిక్స్ ఏమో ఈ ప్రొటెస్టెంట్లు సరైన వాళ్ళు కాదని చెప్పండి, మా ప్రొటెస్టెంట్లు ఏమో ఈ రోమన్ క్యాథలిక్తో మాకొద్దు, మాకు పడదని మేము చెప్తాం. మేము కొట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఏదో ఉంటుంది కదా, పిల్లి కాకి పోరు పిల్లి తీర్చింది అని. 2 కాకులు కొట్టుకుంటూ ఉంటే ఒక పిల్లి వచ్చి రొట్టె ముక్క ఎత్తుకుపోయిందంట కదా. మేము కొట్టుకుంటూ ఉంటే మీకు మాకున్న ఆస్తుల మొత్తాన్ని కూడా వీళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాపాడేది ఎవడు? మన పక్షాన మాట్లాడడానికి అసెంబ్లీలో ఎవడైనా ఉన్నాడా? మన పక్షాన మాట్లాడడానికి అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నాడా? మా క్రైస్తవుల ఆస్తులు మీరు ఎట్లా స్వాధీనం చేసుకుంటారు? మా క్రైస్తవుల భూములు మీరు ఎట్లా స్వాధీనం చేసుకుంటారు? మా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి సొంత ఆస్తులు ఇవి మీరెవరు తీసుకోవడని అని అడగడానికి పార్లమెంట్లో మనకంటూ ఒక ఎంపీ ఉన్నాడా? సుమారు ఆంధ్రలో 1,60,00,000 మంది ఉన్నాం క్రైస్తవులు. 1,60,00,000 మంది అండి ఆంధ్ర క్రైస్తవుల సంఖ్య. 1,60,00,000. తెలంగాణ క్రైస్తవుల సంఖ్య సుమారు 60,00,000. 2 రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవుల సంఖ్య అనధికారికంగా 1,20,00,000 అండి. 2,20,00,000. 2,20,00,000. ఇంతమంది ఉండి మన మొహానికి ఒక ఎమ్మెల్యే లేడు, మన మొహానికి ఒక ఎంపీ లేడు, మన మొహానికి ఒక మంత్రి లేడు, మన బతుక్కొక పంచాయతీ సర్పంచ్ లేడు, మన బతుక్కొక ఎమ్మెల్సీ లేడు. ఎందుకు బతుకుతున్నామో తెలియదు. ఏమన్నంటే క్రైస్తవులు రాజకీయం చేయకూడదు. మరి ట్రంప్ క్రైస్తవుడేగా, అమెరికా అధ్యక్షుడు ఎలా అయ్యాడు? అమెరికా దేశం క్రైస్తవ దేశమే కదా, అక్కడ ఉండే సెనేటర్స్ అందరూ కూడా క్రిస్టియన్సే కదా. మరి వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరా? మరి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నెతన్యాహు అతను ఒక యూదుడే కదా, దేవుడైన యెహోవాకి అతను భక్తుడే కదా. అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళకున్నటువంటి అధికారులందరూ, ప్రధానులందరూ కూడా మరి ఇజ్రాయేలీలు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్లే కదా. మరి వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరా? బ్రిటన్ క్రైస్తవ దేశం, అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ క్రైస్తవులే. పోలీస్ ఆఫీసర్లు క్రైస్తవులే, జడ్జిలు క్రైస్తవులే, అధికారులు క్రైస్తవులే, ప్రజాప్రతినిధులు అక్కడ క్రైస్తవులే కదా. ఎన్నిక చేయబడిన వారు, రాజరికంలో ఉన్నవారు కూడా క్రైస్తవులే కదా. మరి వారెవరు పరలోకానికి వెళ్ళరంటారా? ఇటలీలో ఉన్నది ఎవరు? క్రైస్తవులు కాదా? వారెవరు పరలోకానికి వెళ్ళరంటారా? ప్రపంచంలో సుమారు 100 దేశాల కంటే ఎక్కువ క్రైస్తవ దేశాలు ఉన్నాయే. ఆ క్రైస్తవ దేశాల్లో ఉండే అధికారులందరూ, క్రైస్తవ దేశాల్లో ఉన్న జడ్జిలు, క్రైస్తవ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చేత ఎన్నుకోబడిన వారు, ప్రభుత్వాలు, పార్టీల అధ్యక్షులు, ప్రభుత్వాధ్యక్షులు అందరూ క్రైస్తవులే కదా. మరి వాళ్ళెవరు కూడా పరలోకానికి వెళ్ళరంటారా? ఒక్క భారతదేశ క్రైస్తవులకు మాత్రమే అధికారం నిషేధించబడిందా? ఒక్క భారతదేశంలో ఉండే క్రైస్తవులకు మాత్రమే అధికారాన్ని నిషేధించారా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండకూడదు, ఎంపీలుగా ఉండకూడదు, మంత్రులుగా ఉండకూడదు, కేంద్ర మంత్రులుగా ఉండకూడదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ప్రధానమంత్రిగా, రాష్ట్రపతులుగా ఉండకూడదండి. ఇన్ని రోజులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి హిందుత్వవాదులు ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా,
రాష్ట్ర మంత్రులుగా, దేశ ప్రధానమంత్రులుగా ఉంటే ఎలా ఉంటుందో పరిపాలన చూసాం. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు దేశానికి ప్రధానమంత్రి అయితే, ఒక స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే, దేవుని వాక్యం ప్రకారంగా బ్రతికే ఒక వ్యక్తి మీ జిల్లాకి ఎంపీ అయితే, దేవుని వాక్యానుసారంగా బ్రతికే ఒక వ్యక్తి రాష్ట్రానికి మంత్రి అయితే, ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రపతి అయితే, వారి పరిపాలన ఎంత బాగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. లంచం తీసుకొని క్రైస్తవులు న్యాయమూర్తులైతే, లంచం తీసుకొని క్రైస్తవులు పోలీస్ ఆఫీసర్లు అయితే, పక్షపాతం లేని క్రైస్తవులు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అయితే, పక్షపాతం లేని క్రైస్తవులు అందరినీ శత్రువును కూడా ప్రేమించే క్రైస్తవులు దేశ ప్రధానమంత్రులుగా ఉంటే, హోంమంత్రులుగా ఉంటే మన పరిపాలన ఇంకెంత బాగుంటుందో చూడండి. అధికారాన్ని దూరంగా గెంటేసి సంఘాలని గుప్పెట్లో పెట్టుకోవడానికి, సంఘానికి పిరికితనాన్ని నూరుపోసి, అధికారం ఎక్కడుంటుందో, సైనింగ్ అథారిటీ ఎక్కడుంటుందో, సంతకం పెట్టే బలం ఎక్కడుంటుందో దాన్ని దూరంగా నెట్టేసి దిక్కులో నిల్వ చేశారు క్రైస్తవులు ఇవాళ పాస్టర్స్. నేను ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. దేవుడిచ్చిన అధికారమే కదా, కైసరివి దేవునికి చెల్లించండి అని అన్నాడే. దేవుడిచ్చిన అధికారమే కదా, ఆ అధికారంలో క్రైస్తవులు ఉండకూడదని ప్రభువు చెప్పాడా? నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరని ప్రభువు చెప్పిన ఆలోచన వేరు, ఆ సమయం వేరు, సందర్భం వేరు. అంత మాత్రాన క్రైస్తవులు ఎవరు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారెవరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండకూడదని ఆయన చెప్పాడా? నన్ను నమ్ముకున్న వారెవరు ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉండకూడదు అని చెప్పాడా? నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఉండకూడదని ఆయన చెప్పాడా? నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు కోర్టులో జడ్జిలుగా, ప్రధాన న్యాయమూర్తులుగా ఉండకూడదని ఆయన చెప్పాడు. ఒకవేళ అలా ఆయన చెప్పాడు అని మీరు అనుకుంటే అది పూర్తిగా పొరపాటు. మీకు బైబిల్ అర్థం కాల. ఆయన అంటాడు కదా, లేఖనాలు మీకు అర్థం కాక పొరపడుచున్నారు అని. ఇవాళ ఖచ్చితంగా ఆంధ్ర, తెలంగాణ క్రైస్తవులు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు. మనల్ని మనం కాపాడుకోవడానికి అధికారం తప్ప వేరొక దారి లేదు. మన పక్షాన జీవము కలిగినటువంటి దేవుడు ఎప్పుడూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన పక్షాన ఎప్పుడూ ఉన్నారు. ఆయన మనతోనే ఉన్నారు. అదే సమయంలో కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ వ్యవస్థలో ఆకాశం క్రింద అధిపతులను నియమించేవాడు ఆయనే కదా. దేవుని పిల్లలు కూడా అధికారంలో ఉండాలని నేను అంటున్నాను. అప్పుడు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా హిందూ ఎమ్మెల్యేలకి, హిందూ ఎంపీలకి, హిందూ మంత్రులకి, హిందూ ముఖ్యమంత్రులకు ఓట్లేసి, సమస్య వచ్చినప్పుడు మా క్రైస్తవులకు సమస్య వచ్చింది మాకు సాయం చేయమని అడిగితే వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారు? క్రైస్తవులు అంటేనే అంటరాని వాళ్ళలాగా చూస్తారు వాళ్ళు. క్రైస్తవులు అంటేనే గజ్జి కుక్కలాగా చూస్తారు వాళ్ళు. క్రైస్తవులు అంటేనే ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు వీళ్ళకి అని చూస్తారు వాళ్ళు మనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? సరే, పాస్టర్లు అంటే చెప్తున్నారు. చాలా మంది దైవజనులు బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా ఒక్కసారి కూడా చదవని వాళ్ళు ఎంతో మంది ఉండుంటారండి. నేను చాలా పెద్ద విషయమే మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదవని పాస్టర్లు ఎంతో మంది ఉండుంటారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు ఎంతమంది పాస్టర్స్ చదువుంటారు మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథం గురించినటువంటి పూర్తి విజ్ఞానం ఉన్న దైవజనులు, పూర్తి బైబిల్ గ్రంథానికి సంబంధించిన పూర్తి దర్శనం ఉన్నటువంటి పూర్తి వివరాలు తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి భూమి మీద? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ జాతి అయితే అధికారం కోసం పోరాడదో ఆ జాతి కనుమరుగైపోతుంది అని. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో క్రైస్తవులే అధిపతులుగా ఉన్నారు. ప్రపంచంలో ఉండే ఎక్కువ దేశాల్లో క్రైస్తవులు అధికారాన్ని చేతుల్లో ఉంచుకున్నారు కాబట్టి అక్కడ క్రైస్తవ్యం సస్టైన్ అవుతుంది. ఒక భారతదేశంలో మాత్రం అసలు అధికారం వద్దు అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే కాలం మన పిల్లల తరాలు చాలా ఇబ్బంది పడతాయండి. మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రైస్తవుల పిల్లలు ఉన్నతమైనటువంటి చదువులు చదవడమే కాదు, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఉండటమే కాదండి, రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి పదవుల్లో మన క్రైస్తవులు ఉండాలి. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రాజకీయం అంటే దాన్ని ఏదో కుష్టు రోగిని చూసినట్లు, రాజకీయ నాయకులు అని అంటే వాళ్ళని వీధి కుక్కలు చూసినట్లుగా అసహ్యంగా చూడకండి. మన సమస్యలన్నిటికీ పరిష్కారం, అధికారం ఉన్నటువంటి ఆ రాజకీయంలోనే ఉంది. ఇక రెండో విషయం చెప్పాలి మీకు, మత మార్పిడి నిరోధక బిల్లు. మీకు తెలుసు ఈ విషయం. సుమారు ఇప్పటికే 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. ఉత్తర భారతదేశంలో మత మార్పిడి నిరోధక బిల్లులు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లోనికి వచ్చేసాయి. అక్కడ మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో క్రైస్తవులకు ఉన్నటువంటి మత స్వేచ్ఛ హక్కును చంపేశారు. అక్కడ బాప్టిస్మాలు ఇవ్వడానికి పాస్టర్లకు అధికారం లేదు, పెళ్లిళ్ళు చేయడానికి లైసెన్సులు లేవు, రద్దు చేశారు, సువార్త సభలు పెట్టడానికి అధికారం లేదు, స్వస్థత ప్రార్థనలు చేయడానికి అధికారం లేదు, బహిరంగ సభలు జరపడానికి అధికారం లేదు, ఇళ్లల్లో కూడా కనీసం కూర్చొని 2-3 ప్రార్థన చేసుకునే అవకాశం అక్కడ లేదు. ఎవరైనా గెట్టకైనా సరే
ఫలానా వ్యక్తి మత మార్పిడి చేయడానికి ప్రయత్నించాడు, నన్ను ప్రలోభపెట్టాడు అంటే ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండానే ఆ వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 1000 మంది గ్యాంగ్స్టర్ కేసుల్లో జైల్లో మగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. బెయిళ్లలో వాళ్ళని బయటికి తీసుకొచ్చే నాథుడు లేడు. జైళ్లలో ఉన్నటువంటి వారికి బెయిల్ ఇచ్చే వాళ్ళు లేడండి. ఇలా దాదాపు చుట్టుపక్కల 12 రాష్ట్రాల్లో ఈ చట్టాలు క్రైస్తవుల మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఈ చట్టాలను తీసుకురావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తా ఉంది. మన ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే అక్కడ వాళ్ళు మతం అంటూ ఉంటారు. ఉత్తర భారతదేశం, దక్షిణాది అభివృద్ధి అంటూ ఉంటుంది. మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, లక్షద్వీప్ కానివ్వండి, పాండిచ్చేరి కానివ్వండి, అండమాన్ నికోబార్ దీవులు కానివ్వండి, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. దీన్ని కూడా ఎలాగైనా సరే మత పిచ్చిని ఎక్కించాలి వీళ్ళకి అని ఇక్కడ పవన్ కళ్యాణ్ దింపారు ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్ మీరు చూసారా, యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు చూసిన కాషాయ వస్త్రాల్లోనే ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఈ దక్షిణాదికి మరొక యోగి ఆదిత్యనాథ్ కావాలి అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ ఉంది. ఈ దక్షిణాది నుంచి ఉప ప్రధానైనా కావాలి అన్న కనీస ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అందుకే ఆయన ఎప్పుడు చూసినా కూడా కాషాయ వస్త్రాలు ధరించుకొని తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక మాల్లో ఉన్నట్లుగా చెప్తా ఉంటాడు. ఆయన శ్రీమతి అన్నా లెజనేవా గారు గొప్ప క్రైస్తవురాలు. ఆ తల్లిని తిరుపతికి తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించారు, తల వెంట్రుకలన్నీ తీపించారు. మరి ఇది మత మార్పిడి కాదా? ఒక క్రైస్తవురాలని నువ్వు తిరుపతికి తీసుకొని వెళ్ళి గుండు కొట్టించావంటే ఇది మత మార్పిడి కాదా? ఆంధ్ర రాష్ట్రంలో ఎంత బలమైనటువంటి స్త్రీ ఎవరున్నారు? ఒక క్రైస్తవురాలు. ఆంధ్రాలో ఉండే అత్యంత బలమైన క్రైస్తవురాలు ఎవరైనా ఉన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజనేవా గారి. ఆ తల్లిని తీసుకొని వెళ్ళి తిరుపతి దేవస్థానంలో గుండు కొట్టించారు. పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. సరే, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మరి దీన్ని మత మార్పిడి అనరా? ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మీరు చూడండి. తెలంగాణలో తిన్నగ జనసేన పార్టీ లేదు, కానీ తమిళనాడులో పార్టీని పెడతాడంట. ఎందుకంటే ద్రవిడ భావజాలం కలిగి దక్షిణాదిని కాపాడుకునే మన పెద్దన్నలు, తమిళానికి సంబంధించినటువంటి ప్రజలు, తమిళ ప్రజలు వాళ్ళు నిలబడ్డారు. ఇక్కడ మీ ఆటలు సాగో, మా దగ్గర మీ ఆటలను సాగనివ్వమని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. మనం అలా నిలబడగలమా? ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం దిగజారిపోతున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. నేను చెబుతున్న మాటలు నిజమా కాదా? నిజంగానే అజయ్ బాబు చెబుతున్నది నిజమేనా, లేకపోతే మమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్తున్నా అన్న విషయాలను ఆలోచించండి. ప్రాక్టికల్ గా ఉండండి. మతం మనిషి కళ్ళను మూసేస్తుంది, పొరలు గమ్ముకుంటాయి. మత పిచ్చిలో ఉన్నటువంటి మనిషి మెదడు ఏమీ ఆలోచించదు. దయచేసి ఒక్కసారి మీరు గమనించండి. క్రైస్తవులందరూ కూడా యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, మన భూములను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. రెండవది, మత మార్పిడి పేరుతో ఆ బిల్లులను తీసుకొని వచ్చి స్వార్థ ప్రకటించే హక్కు లేకుండా మనల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉన్నారు.